బీఆర్ఎస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ నేత విప్ బీర్లా ఐలయ్య తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనపై మాట్లాడే అర్హత కేటీఆర్, హరీష్ రావుకు లేదన్నారు. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 10 నెలల్లోనే చేసిందన్నారు. కాంగ్రెస్ 10 నెలల పాలన, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ హరీష్ రావుకు సవాల్ విసిరారు. రైతు రుణమాఫీ, మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ కనబడడం లేదంటూ గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని బీర్లా ఐలయ్య అన్నారు. మీ 10 ఏళ్ల పాలనకు, మా 10 నెలల పాలనకు రెఫరెండం పెడదామా? చర్చలు కూర్చుందామా? నేను సవాల్ విసురుతున్నా హరీష్ రావు, మీ సిద్దిపేట కోసం, మీ కాన్షియన్స్ కోసం కూర్చుంటాం, చర్చకు సిద్ధమని అడుగుతున్నా. ఏమో ఒకదాన రైతులు పట్టుకొని రుణమాఫీ కలదంటాడు. తెలంగాణలో 22 లక్షల మంది రైతులు కదా, 18,000 కోట్లు ఏకకాలంలో నీ కళ్ళకు కనిపిస్తలేవా? ఇలా మూసి సుందరీకరణ మేము చేస్తామంటే దాని మీద అప్పుడే డిపిఆర్ వచ్చినట్టుగా, నిధులు శాంక్షన్ అయినట్టుగా మా గౌరవ ముఖ్యమంత్రి మూసి మీద క్లియర్గా చెప్పిండు. పీపీపీ నుంచి నిధులు సమకూర్చి దాని నుంచి ఖర్చు పెట్టి ప్రభుత్వం మీద రూపాయి ఖర్చు పడకుండా మూసి సుందరీకరణ చేయాలి, రీజనల్ రింగ్ రోడ్ చేయాలి, మెట్రో 2వ దశ పనులు ప్రారంభించాలి. ఈ 4-5 అంశాల మీద 1,50,000 కోట్లు ఖర్చు అంటే 1,00,000 కోట్లు ఢిల్లీకి పంపుతుందనే దిక్కుమాలిన మాటలు, పొంతలేని మాటలు మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు.